నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఎంతో ఈజీగా చేసుకునే మష్రూమ్ గ్రేవీ కర్రీ రెసిపీని చూపిస్తాను. ఎక్కువ మసాలాలు వాడకుండా చిక్కటి గ్రేవీతో ఉండే ఈ టేస్టీ మష్రూమ్ కర్రీని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడవగానే హాఫ్ టీ స్పూన్ సాజీరా, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చిని ముక్కలుగా చీల్చుకొని వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయని రంగు మారేదాకా వేపుకోవాలి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడి ఇలా రంగు మారిపోగానే ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజున ఆలుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. ఆలుని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఆలులోని పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని 1 నిమిషం పాటు వేపుకోవాలి. ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేసుకున్న తర్వాత దీంట్లోని పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాలు దీన్ని మంచిగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక పావు కేజీ మష్రూమ్స్ ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మష్రూమ్స్ వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఈ మష్రూమ్స్ ని కూడా మంచిగా వేపండి. మష్రూమ్స్ కూడా వేగిపోయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఈ మష్రూమ్ ని ఆలుని మనం మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు స్టవ్ ని లో ఫ్లేమ్ లో వదిలేయండి. ఈలోపు మనం గ్రేవీ కోసం ఒక మిక్సర్ జార్ లోకి చిన్న సైజు పచ్చి కొబ్బరి ముక్కని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకొని వీటిని ఇలా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. రెండిట్లోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టుకొని రెడీగా పక్కన ఉంచండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఆలు అలాగే మష్రూమ్స్ 50% ఉడికాయండి. మిగతా 50% మనకి గ్రేవీతో పాటు ఉడికిపోతాయి. ఇవి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి రుబ్బి పెట్టుకున్న నువ్వులు, కొబ్బరి, టమాటా పేస్ట్ ని ఇందులోకి వేసేసుకొని ఇదంతా కలిసేలాగా మంచిగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పేస్ట్ ని మంచిగా వేగనివ్వాలి. మనం ఇందులో అన్ని పచ్చివే యూజ్ చేసాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు దీన్ని మంచిగా వేపుకోవాలి. ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక్క 3 నిమిషాలు ఇందులోని పచ్చి వాసన పోయేదాకా మగ్గించుకోవాలి. మనం ఇందులో పచ్చి కొబ్బరి, నువ్వులు వేసాం కాబట్టి ఖచ్చితంగా అడుగంటుతుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని వేపుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇదంతా మంచిగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. నేను జీలకర్ర పొడి వేసిన క్లిప్ మిస్ అయిందండి. మీరు తప్పకుండా జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే ఒక కప్పు గ్రేవీకి సరిపడా నీళ్లను పోసుకొని ఇదంతా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టైంలో ఒకసారి మీరు ఉప్పు, కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు, కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా ఉప్పుని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మనం ఇందులో ఎటువంటి గరం మసాలా పొడి వేయడం లేదండి. దీనికి రుచి పచ్చి కొబ్బరి, నువ్వులతోటే వస్తుంది. ఇలా ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకొని గ్రేవీకి సరిపడా నీళ్లను పోసుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఈ గ్రేవీని ఉడకనివ్వాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి మన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే మన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో పైనుంచి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని సువాసన పోకుండా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని పక్కకు దించేసుకోవాలి. ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ వేడి వేడి చపాతి, పుల్కా, రోటీ, జీరా రైస్, బగారా రైస్ దేంట్లోకైనా సరే సూపర్ గా ఉంటుంది. ఎక్కువగా మసాలాలు వాడకుండా ఎంతో ఈజీగా చేసుకుని ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.